విశ్వమాని బాబు గారు ఏంటంటే మనం ఈ సబ్జెక్ట్లో విశ్వాన్ని మనము ఎదుర్కొని పరిష్కరించుకోవాలంటే అసలు ఈ సబ్జెక్ట్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే మనలో పరిశోధనలు పెడతారు. విశ్వం వచ్చి ఈ సబ్జెక్టులకు ఎవరు అడుగు పెట్టి ఇంతకుముందు చేసింది వేరే, ఈ సబ్జెక్టులు అడుగు పెట్టారంటే ఇంకా టెస్టింగ్, అంటే ఈ సబ్జెక్ట్ నేర్చుకునే వాళ్ళంతా టెస్టింగ్లో ఉన్నారని అర్థం. ఆ టెస్టింగ్లో పాస్ అవ్వాలంటే ఆ పరీక్షలో పాస్ అవ్వాలి. మనం సంవత్సరం అంతా చదివేసిపోయి ఎగ్జామ్ రాసి అక్కడ పోయిలారు పాస్ చూస్తున్నా సేమ్ అండి ఇది కూడా. అంటే ఈ సబ్జెక్ట్లో ఎంతో మందినో కొంతమందిని మాత్రం బయట తీస్తుంది ఇవ్వగలిగే గుణం ఉన్నవాళ్ళు. ఎలా ఎదుర్కోవాలి? అదే ఎదుర్కొంటాం అంటే ఎదుర్కోవాలి అనేది నేను చెప్తాను. కొంతమందిని తీసుకుంటుంది, వాళ్ళని టెస్టింగ్లో పెడుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూడండి, 4 గంటలకు లేయాలంటే 4:30 కావాలని సోమర్థనాన్ని పెంచిస్తుంది, నీకు కావాలని పెంచుతుంది. నువ్వు 4 గంటలకు లేయాలని అనుకుని పడుకొని ఉంటావు, కానీ సోమర్థనాన్ని పెంచినప్పుడు 4:30కి లేపిస్తుంది, కావాలని 30 లేపినట్టు ఉంటుంది. 30 లేపినట్టు ఉంటుంది. ఫీడ్బ్యాక్లో చూడండి మ్యామ్, విశ్వమణి బాబే 30 లేపినట్టు కూడా చెప్తూ ఉంటారు. సార్ మీరే సార్ మా ఇంటికి వచ్చి నన్ను 30 లేపి కూర్చొని పెట్టేసిపోయారు సార్. అలా ఉంటుందండి. అట్టుగా ఫీడ్బ్యాక్లు చూడండి. హైదరాబాద్, విజయవాడ, అనంతపూర్, కర్నూలు, రాజమండ్రి, వైజాగ్, బెంగళూరు, తిరుపతి అన్ని చోట్ల ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి ఏం చెప్తున్నారు జనాలు. అంటే ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కోవాలంటే ఏం చేయాలంటే మీరు ఇలా ఉన్నప్పుడు భయపడకూడదు. అక్కడ అబ్బా నేను 4 గంటలకు లేయాల్సింది 4 గంటలకు లేచినానే అని మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళకూడదు. నేను చేసింది కరెక్టే, ఏం చెప్పాలి, నేను చేసింది కరెక్టే అనుకోవాలి. మీరు అనుకోవాలి. అప్పుడు ఆ టైంలో నెగిటివ్ లేకుండా పాజిటివ్ అనుకో. లేదు 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 నేను కరెక్టే అనుకో. అదేవిధంగా నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు కావాలని ఫెయిల్ చూపిస్తుంది. అబ్బా ఫెయిల్ అయిపోయిందే, నిరాశ చూపించకూడదు అక్కడ. లేదు లేదు మీరు బ్రహ్మాండం జరిగింది, జరుగుతుంది, ఇంకా జరగబోతుంది నాకు బ్రహ్మాండంగా నువ్వు అనుకో. ఒక్కొక్క టెస్టింగ్లో పెడతా వస్తుంది, నేను కావాలని ఇది తిరగాలంటే కూడా తినేయకుండా చేస్తుంది, కావాలనే చేస్తుంది. అక్కడ నిరాశ అనేది ఎక్కడ రాకూడదండి. మీకు దీన్ని ఎదుర్కోవాలంటే మీరు మైండ్ని పాజిటివ్గా తిప్పుకోవాలి. ఇంకా బాగా జరుగుతుంది, ఇంకా ఇంకా ఓహో నాకు ఇంకా బాగా జరగబోతుంది, నేను సులభంగా కరెక్ట్ అయిపోతున్నాను, అందువల్ల నాకు ఇలా జరుగుతున్నదని విశ్వత కరెక్ట్ అయినట్టే చెప్పండి. మీరు అక్కడ కూడా చెప్పండి నేను చేసింది కరెక్ట్ అనేసి, నేను కరెక్ట్ అయినాను కాబట్టి నాకు ఇలా జరుగుతున్నది, ఇంకా బాగా జరగబోతుంది అన్నట్టు ఒక ఫీల్ అవ్వాలి. అప్పుడు పదే 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 మీరు ఇలా కానీ ఎదుర్కొంటూ వచ్చినారంటే విశ్వంతో ఈజీగా కరెక్ట్ అయిపోతారు. ఎందుకు నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఆల్రెడీ, నా గురించే చెప్పాను. 1.5 సంవత్సరం పట్టింది నేను ఒక పాస్ అవ్వడానికి. అంటే ఒక సక్సెస్ కూడా లేదు నాకు, ఒకే సక్సెస్ కూడా లేదు, అన్నీ నిరాశలే చూపిస్తున్నది. అంటే నేను బాగా పరీక్షిస్తున్నది అని అర్థం. నాకు తెలియదు అప్పుడు. నేను 1.5 year వరకు ఏం అనుకోలేదు. సబ్జెక్టు పాడిందే పాడుకుంటా పోతా ఉన్నా, పాడిందే పాడరా పాసిపోలేదు దాచలు అనేసి పాడుకుంటానే ఉన్నా. ఒక రోజు ఆలోచన పుట్టింది, ఏంది రోజు చేస్తున్నామే, ఒక్క సక్సెస్ కూడా చిన్నది కూడా లేదు నాకు, ఏం దీని పరిస్థితి ఏంది అనేసి ఆలోచపడి నిరాశపడ్డాను. నిరాశపడి కొంచెం మెడ వాల్చాను, మంచం మీద పడుకొని బెడ్ మీద. ఇన్నాళ్ళే చేసినావు, కొన్నాళ్ళు చేస్తే పోరాదు అన్నట్టు నా ఎన్వైర్మెంట్ నాతో మాట్లాడుతుందండి. ప్రతి దానికి నాకు ఆన్సర్ ఇస్తుంది. ఇన్నాళ్ళే చేసినావు, కొన్నాళ్ళు చేస్తే పోరాదు అన్నట్టు మాట్లాడుతుంది. ఇన్నాళ్ళు చేసినాం కదా, కొన్నాళ్ళు చేస్తే చూడాల ట్రై చేద్దాం. టక్కని వచ్చాను, అర్థంగా నిలబడి సారీ చెప్పుకున్నాను. డబ్బులకి సారీ చెప్పి మళ్ళీ పాడితే పాడరా పాసిపల్లి దాసిరి అంటే ఎదుర్కొనగలిగే శక్తి నాలో వచ్చేసింది. అంటే విశ్వం కూడా నన్ను వదలడానికి సిద్ధం లేదు. రే నీరే అన్నట్టు నా మైండ్ ద్వారా పరికిస్తూ ఉంది. వచ్చేసారు. ఒక 3 వారాలకే సక్సెస్ స్టార్ట్ అయిపోయింది. అంటే వీడి నిరాశపడుతున్నాడు, ఒక డబ్బుని చూపిద్దాం వీడి కట్టి కలిసి డబ్బు రూపంలో కొన్ని సక్సెస్లు స్టార్ట్ అయిపోయింది. ఇంకా తినగా తీయకుండా అన్నట్టు డబ్బు రాగా నాకు ఆశ పుట్టింది, ఇంకా పుట్టింది. కనెక్ట్ అయిపోయాను విశ్వంతో, నాకు సక్సెస్ పడిపోయింది. అంటే ఎదుర్కోగలిగే శక్తి నాలో ఏర్పడింది. కాబట్టి పట్టుదల, శ్రద్ధ, ఓర్పుతోనే ఉండాలి. దీనికి కూడా పట్టుదల కావాలి. నాకు ఎదుర్కోవాలంటే పట్టుదలతోనే ఉండాలి. అక్కడ నిరాశ చూపించుకునేసి నాకు ఈ పని జరగలేదు సార్, నాకు కాల్ చేస్తూ ఉంటారు ఫోన్ చేసి, సార్ 45 రోజులు చేశాను సార్, నాకు ఒక చిన్న పనులు జరిగింది సార్, మళ్ళీ అన్ని ఫెయిల్ అయిపోయినాయి సార్. ఆ ఫెయిల్ అవుతున్న జరిపించింది కదా ఫస్ట్ చిన్న పనులు, అంటే సక్సెస్ చూపించింది. ఎందుకంటే నువ్వు బయట వెళ్ళకుంటే నిన్ను లాగడానికి మళ్ళీ కావాలని ఫెయిల్ చేస్తున్నది అంటే ఏంటంటే నీ గొప్పగా ఇవ్వడానికి. అంటే ఈ పరిస్థితిలో నువ్వు పాస్ అవ్వాలి. నువ్వు యువతలకు ఇవ్వడానికి సిద్ధపడాలి. ఇతరులకు ఇవ్వడానికి అంటే నిన్ను ధనవంతం చేసి 10 మందిని కాపాడడానికి నిన్ను తీసుకొచ్చింది. కాబట్టి ఆ టెస్టింగ్లో పాస్ అవ్వాలి. అప్పుడు ఏది జరిగినా, ఎలాంటి నెగిటివ్ జరిగినా మీరు పాజిటివ్గానే ఉండండి, భయపడకండి. అక్కడ ఇంకా నాకు బాగా జరగలేదంటే ఇంకా గొప్ప జరిగిపోతుంది అని అర్థం, ఇంకో గొప్ప జరిగిపోతుంది అని అర్థం అండి. దానికి ఎందుకు భయపడాలి మనం? ఇది జరగలేదని నిరాశ చూపించకూడదు. అక్కడ నవ్వుతూ చెప్పా ఇంకా మంచి జరగబోతుంది, ఇది కాదు నాది అంటే ఇది కాదు నా జీవితం, ఇంకా మంచి జీవితాన్ని ఇవ్వబోతుంది అని నువ్వు అనుకోవాలి. నేను చేసింది కరెక్ట్ అని పట్టుకోండి. ఈ కరెక్ట్ అనే వాక్యానికి తిరుపతి ఫీడ్బ్యాక్లో చూడండి, 2022 జూన్ 5వ తారీఖు డేట్ కూడా చెప్పాను. ఒక అరుణ ఏం చెప్తున్నాయి, ఆమె పేరు అరుణ. ఆ యొక్క వాక్యాన్ని గురించి ఏం చెప్తున్నారు చూడండి. అద్భుతం అండి, బ్రహ్మాండంగా. సక్సెస్ అంటే అక్కడ సక్సెస్ చూపించడానికి ఆ వాక్యాన్ని పట్టుకున్నదండి. భలే జరుగుతుంది. మీరు ప్రతిరోజు ఏది జరిగినా నీ మంచి కోసం, నీ కోసమే టెస్టింగ్లో పడుతున్నది.
నువ్వు ఎదుర్కొనే శక్తిని నువ్వే క్రియేట్ చేసుకోవాలి. సృష్టికర్త ఎవరు? నువ్వే. దానికి ఎవరు రారు, మధ్యలోకి రారు. ఇతరులకు పోయి చెప్పకండి అక్కడ ఏం జరిగింది, నాకు ఇలా జరిగింది, ఇన్నాళ్ళు బాగానే జరిగింది, ఇప్పుడు అన్ని ఫెయిల్ అవుతున్నదని నువ్వు ఇతరులకు చెప్పినావంటే మళ్ళీ ఇంకా స్టాప్ అయిపోతుంది. అంటే ఏది జరగనికుంటే నేను టెస్టింగ్లో కూడా తీసి పారేస్తుంది బయట. అక్కడ ఎవరికి చెప్పకూడదు. నువ్వు అనుకో ఇంకా నాకేదో మంచి జరగబోతుంది, అందుకే నాకు ఇలా చేస్తున్నది, నేను విశ్వంతో కనెక్ట్ అయ్యున్నాను కాబట్టి నాకు ఇలా జరుగుతున్నాయి, కనెక్ట్ అయ్యున్నాను కాబట్టి అనేసి ఎవరు ఇతనేంది మనం ఏం పరిశోధన చేసినా కానీ నేను విశ్వంతో కనెక్ట్ అయిపోయినా నాకు మంచి జరగబోతుంది అంటున్నాడు అనేసి ఇంకా కూడా చిన్న చిన్న పొరపాటు చేయించినా కానీ నువ్వు కరెక్ట్ అన్నావు అనేసి కరెక్ట్ వేరే పాజిటివ్ తిప్పుకున్నావంటే విశ్వం నీతో కనెక్టింగ్ కూడా చాలా ఈజీగా పడిపోతుంది. ఈజీ కనెక్ట్ అయ్యే మార్గం కూడా దీంట్లో ఉంది. ఇంతకుముందు ఈజీ కనెక్ట్ అయ్యే విషయాన్ని చెప్పినాను. అలాగా అదే చేసినా కానీ ఇలా కూడా దీనికి ఈజీ కనెక్ట్ అయిపోతారు. అంటే ఎదుర్కొనే శక్తి నీలోనే ఉంది. ఇలా ఎదుర్కొంటూ పాజిటివ్గా వచ్చినప్పుడే ఇవ్వగలిగే గుణాన్ని ఏర్పరచుకుంటుంది విశ్వం. అంటే వీడు ఓకే, ఇతను ఓకే, మన సబ్జెక్ట్ ఓకే అనేసి టచ్ అయిపోతుంది ఇన్నర్ మైండ్ ద్వారా. అప్పుడు నీకు ఏదైనా సులభ మార్గాన్ని చూపిస్తుంది. ప్రతిదీ ఒక్కొక్కటి. ఇప్పుడు ఏదైనా అనుకున్నావు అనుకో, ఇక్కడ వెళ్తున్నాను, నేను పలానా దగ్గరికి పోతున్నాను, వస్తున్నాను, ఈ పని అవ్వాలా అనుకుని పోతే ఆ పనిని జరిపించడానికి అప్డాలి స్టార్ట్ అవుతుంది. అప్డాలి నుంచి అక్కడ పని స్టార్ట్ అవుతుంది. అప్పుడు అనుకుంటావు ఒరే ఇన్నాళ్ళుగా వదిలేసి ఉంటే మనం వేస్ట్ అయిపోతాం, చూడు స్టార్ట్ అయిపోయిందని. ఇంకా నువ్వు పరీక్షలు పాస్ అయిపోయినా ఇంకా సక్సెస్ ప్రతిదీ చూపిస్తూ వస్తుంది. కాబట్టి ఇలా ఎదుర్కోండి, మైండ్ని పాజిటివ్గా పెట్టుకోండి, ఎక్కడ భయపడకండి. భయం అనేది భయమో పెరిగితనం ఈ రెండు ఉంటే మనం ఎదగలేము, ఏమీ ఎదుర్కోలేము, దేన్ని సాధించలేము. ఈ భయము పెరిగితనాన్ని తీసేయండి. అందుకే మిర్రర్ వరకు ఎన్నో వీడియోలు చెప్పాను, అతనితో మీతో మీరు మాట్లాడండి, ఆ భయం పెరిగితనం పోతుంది, ఏదైనా మీ దగ్గరికి వస్తుంది, ఏదైనా సాధించవచ్చు, ఏదైనా ఎదుర్కొనే శక్తి ఏర్పడుతుంది. కాబట్టి ఇలా చేయండి, ప్రతిరోజు ఇలా ఎదుర్కోండి, టెస్టింగ్లో పాస్ అవ్వండి, విశ్వంతో కనెక్ట్ అయిపోతారు. మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు పట్టుదల శ్రద్ధతో ఓర్పుతో నా పనులు చేసుకుంటూ ఉండి నాకు ఏది విశ్వం పరీక్ష ఇచ్చినా దాన్ని ఎదుర్కొని నేను పాజిటివ్గా మార్చుకొని నేను విశ్వంతో కనెక్ట్ అయ్యి నేను అనుకున్నదంతా పొందినందుకు విశ్వానికి డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనువార్, థ్యాంక్ యూ మన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.